హాయ్ అండి. ఈ వీడియోలో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అయిన ఒక స్టాక్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అదే కెనరా బ్యాంక్ స్టాక్. మనం మంత్లీ టైం ఫ్రేమ్లో కెనరా బ్యాంక్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ మనము జనవరి 2011లో బ్రేక్ చేయడానికి ట్రై చేసి రివర్సల్ ఫాల్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 3 జనవరి 2011లో ఇక్కడ నుంచి ఒక్కసారిగా రిజెక్షన్ వచ్చి ఫాల్ అవుతూనే ఉంది. అవుతూ 30 రూపీస్ వరకు వెళ్ళింది. అండ్ మళ్ళీ రీసెంట్గా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే జూన్ 2024లో కూడా ఈ లెవెల్ టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చి ఫాల్ అయితే వచ్చింది. బట్ నౌ మంత్లీ టైం ఫ్రేమ్లో హ్యూజ్ బుల్లిష్ మోరబోజు క్యాండిల్ ఫామ్ అయి క్లోజ్ అయితే అయ్యింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి మనం దీన్ని చేంజ్ చేసి చూసినట్టయితే వీక్లీలో కూడా బుల్లిష్గా ఉంది, మంత్లీ బుల్లిష్గా ఉంది, అండ్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్గా ఉంది. అండ్ దీని ఆల్ టైమ్ హై పాయింట్ వచ్చేసేసి 163 లెవెల్. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అబ్జర్వేషన్ చేయడానికి. సో మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో కెనరా బ్యాంక్ స్టాక్ని మాత్రం వాచ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.